కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పివి నరసింహారావు జయంతి. ఈ రోజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మండల అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, జిల్లా నాయకులు, తాజా మాజీ సర్పంచులు, నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్టి కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు మాట్లాడుతూ పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణల వలన ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి దేశ ఆర్థిక పురోగతిని సాధించింది అని కొనియాడారు. కమాన్పూర్ మండల కాంగ్రెస్ వైనాల రాజు అధ్యక్షుడు. పివి నరసింహారావు గారి జయంతి కార్యక్రమాన్ని కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కమాన్పూర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, పివి నరసింహారావు గారు మంతని నియోజకవర్గానికి ఒక దిశ దశ చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా మంతని యొక్క స్వరూపాన్ని దేశ ప్రతిష్టలో ఇమిడింపజేసినటువంటి గొప్ప వ్యక్తి. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నాడు ఈ మంత్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే దేశ ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశానికి సంబంధించిన గోల్డ్ బాండ్లను అదేవిధంగా ప్రపంచ స్థాయిలో తీసుకొని వచ్చి ఆర్థిక సంస్కరణలను విప్లవాత్మక మార్పులు తెచ్చి భారతదేశ ఆర్థిక పురోగతికి ఎంతో కృషి చేసినారు. ఒకప్పుడు పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ విధంగా ఈ దేశం కష్ట సమయంలో ఎప్పుడు ఇబ్బందులు ఉన్నా కానీ మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వారు ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ దేశ బాగోగులలో కాంగ్రెస్ పార్టీలో ముందంజలో ఉంటారని చెప్పడానికి పివి నరసింహారావు గారు ఒక స్ఫూర్తి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారి పుట్టినరోజు నాడు ఘనంగా జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం కమాన్పూర్ మండల కాంగ్రెస్ పరంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కోలేరు మార్తన్న గారు, అదేవిధంగా గ్రామ సర్పంచులు అందరూ వారి చేతుల నుంచి నడిపించవలసిందిగా కోరుతున్నాం. జై